బీసీ నేతలతో ఇవాళ రేవంత్ సమావేశం. కులగణన, బీసీ రిజర్వేషన్లపై చర్చ. భేటీకి హాజరు కానున్న పీసీసీ అధ్యక్షుడు. కొనసాగుతోన్న కృష్ణా పంచాయతీ. కేఆర్ఎంబీకి మరోసారి తెలంగాణ లేఖ. ఏపీకి నీటి విడుదల ఆపాలంటూ డిమాండ్. కేసీఆర్ వల్లే ఇప్పుడు ఏపీతో సమస్య. ఏం చేసినా అడ్డుకుంటున్నారన్న రేవంత్. మోదీ, కేసీఆర్ల పాలనపై చర్చకి సవాల్. నీటి తరలింపును ఆపలేక అబద్ధాలాడుతున్నారు. వైఎస్కి హారతులిచ్చింది కాంగ్రెస్ నేతలే. సీఎం రేవంత్కి హరీష్ రావు కౌంటర్లు. ముగ్గురు ఐపీఎస్లను రిలీవ్ చేయండి. తెలంగాణకి కేంద్ర శాఖ ఆదేశం. ఏపీ క్యాడర్లో రిపోర్ట్ చేయాలని స్పష్టీకరణ. గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ అభ్యర్థనలు. లీగల్ టీంతో మాట్లాడతానన్న మంత్రి లోకేష్. సమస్యను పరిష్కరిస్తానంటూ హామీ. పేర్ని అరెస్ట్ తప్పదంటున్న మంత్రి కొల్లు. 4 నెలల నుంచి అదే చెబుతున్నారన్న మాజీ మంత్రి. ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ పేర్ని ఆరోపణ. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఏపీ ఫైబర్ నెట్ పై మంత్రి జనార్దన్ సమీక్ష. జీవీ రెడ్డి వ్యాఖ్యలపై ఎండీ దినేష్ అభ్యంతరం. ఎండీని నివేదిక ఇవ్వాలని కోరిన మంత్రి. వంశీ కస్టడీపై విచారణ సోమవారానికి వాయిదా. బెయిల్ పిటిషన్పై కౌంటర్కి ఆదేశం. జైల్లో బెడ్ కోసం వేసిన పిటిషన్ పైన వాయిదా. వర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్. సీఎం దృష్టికి తీసుకెళ్తానన్న కోదండరాం. గత ప్రభుత్వం వల్లే సమస్యలన్న ఎమ్మెల్సీ. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు రండి. మాజీ సీఎం కేసీఆర్కి పూజార్ల ఆహ్వానం. గోపుర కుంభాభిషేకానికి రావాలన్న అర్చకులు. తల్లి ఆరోగ్యంపై స్పందించిన చిరంజీవి. ఆసుపత్రిలో ఉన్నారన్నది ప్రచారం, అవాస్తవం, అబద్ధం. ఊహాజనిత కథనాలు నమ్మొద్దంటూ పోస్ట్. కొంప ముంచేసిన గూగుల్ మ్యాప్. నల్లమలలో తప్పిపోయిన శివస్వాములు. 8 గంటలు కష్టపడి కాపాడిన పోలీసులు. బర్డ్ ఫ్లూ ప్రభావంతో తగ్గిన చికెన్ అమ్మకాలు. గుంటూరు, హైదరాబాద్లో ప్రత్యేక మేళాలు. ప్రజల్లో అవగాహన కోసం ఉచితంగా పంపిణీ. కేపీహెచ్బీలో వాటర్ ట్యాంకర్ బీభత్సం. అదుపు తప్పి హాస్టల్లోకి దూసుకెళ్లిన వాహనం. కూలిన ప్రహారీ గోడ. తప్పిన ప్రాణ నష్టం. రంగారెడ్డి జిల్లా భారీ అగ్ని ప్రమాదం. కర్మన్ ఘాట్లో తగలబడ్డ డింబర్ టిపో. మంటలార్పేసిన ఫైర్ సిబ్బంది. కూతురు పెళ్లిలో కుప్పకూలిన తండ్రి. కన్యాదానం అనంతరం గుండెపోటుతో మృతి. కామారెడ్డి జిల్లాలో విషాదం. రైల్వే స్టేషన్లకు కుంభమేళా యాత్రికుల తాకిడి. తొక్కిసలాట జరగకుండా ఢిల్లీ స్టేషన్లో చర్యలు. క్రౌడ్ ని కంట్రోల్ చేసేందుకు హోల్డింగ్ ఏరియా. 2022లో ప్రభుత్వాన్ని పడగొట్టాను. తనను తేలిగ్గా తీసుకోవద్దన్న ఏకనాథ్ షిండే. మాజీ సీఎం కామెంట్స్ తో కూటమిలో కలకలం. చైనాలో మరో కొత్త వైరస్. కరోనా లాంటి లక్షణాలు. HKU5-CoV-2 గుర్తించిన సైంటిస్టులు. ఛాంపియన్స్ ట్రోఫీలో సౌత్ ఆఫ్రికా బోని. ఆఫ్ఘన్ పై 107 పరుగుల తేడాతో విజయం. ఇవాళ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఫైట్.